సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ ఉపాధ్యాయులు గారు. ఎంతో మంది నాలాంటి విద్యార్థులు తీర్చిదిచ్చిన మీకు ఒక్కసారి శిరస్సు మంచి కృతజ్ఞతలు తెలుపుతుంటూ వెల్కమ్ చెప్పుకుంటుంది మా ఈ ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. కంటిన్యూ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. చాలా సంతోషంగా ఉంది. కోటి ఆనంద్ సార్ తన పిలుపులోని ఎంతో ఆప్యాయతతో అనురాగంతో అందరిని ఇన్వైట్ చేయటం, నేను చాలా జూమ్స్ విన్నా, ప్లస్ నా యొక్క సెషన్ ఇచ్చాను. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో భారంతో ఏదో వినాలి అనే ఉద్దేశంతో ఆ జూమ్లోకి వస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నేను వింటా ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతో సంతోషంతో ఏదో సాధించాలి జీవితంలో, నేనంటూ సక్సెస్ అవ్వాలి, ఎంతో చిరునవ్వుతో అందరూ కూడా హ్యాపీగా గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ ఒక మంచి ఫ్యామిలీ లాగా ముందుకెళ్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. సో కోటి సార్ ఒక 4 days నుంచి నన్ను అడుగుతా ఉన్నాడు, సార్ జూమ్ ఇవ్వండి అని చెప్పేసి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల నా ఫీల్డ్ ఉండటం వల్ల సో ఇవ్వలేకపోయాను. సో ఏదేమైనా ఈరోజు కూడా పరిస్థితులు అనుకూలించలేదు. సో పరిస్థితులు అనుకూలించకపోయినా మనం అంటూ డిసైడ్ అయితే గ్యారంటీగా ఇవ్వచ్చు అని చెప్పేసి ఈరోజు అనుకూలించకపోయినా మరి టైం తీసుకొని, సో ఇంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు, 300 మంది ఎదురు చూస్తున్నారు గురువు గారు. మళ్ళీ యూట్యూబ్ లింక్ కూడా వస్తుంది. వాళ్ళందరికీ ఏదో నీ మాట కొంతమందికైనా, ఒక వ్యక్తికైనా మారతారేమని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టీజ్ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. సో 6:40 కల్లా నా సెషన్ అనేది కంప్లీట్ చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్. సో నా వెస్టేజ్ యొక్క జర్నీ ఏంటి, నేను ఎందుకు వెస్టేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను, సో వెస్టేజ్కి రాకముందు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వెస్టేజ్లోకి వచ్చినాక నా లైఫ్ స్టైల్ ఎలా మారింది, ఎలా మారబోతుంది, సో అనే విషయాలు ఒక 40 minutes మీతో డిస్కస్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. వర్షం పడేటప్పుడు ఆ యొక్క వాన నీటి చుక్కలు బురద నీటిలో పడితే అవి బురద నీరుగా మారుతుంది. అదే వర్షపు నీటి చుక్క సముద్రంలో పడితే అది ఉప్పు నీరుగా మారుతుంది. అదే వర్షపు నీటి చుక్క ఆల్చిప్పలో పడితే ఆనిముత్యంగా మారుతుంది. ఇవాళ ఆనిముత్యం లాంటి వెస్టేజ్ కంపెనీని మనకు అందించినటువంటి శ్రీమాన్ శ్రీ గౌతమ్ బాలి సార్ గారికి, దీపక్ సు సార్ గారికి, కన్వర్ బీర్ సింగ్ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి, ఎందుకు చెప్తున్నంటే కొన్ని కోట్ల మందిని, పేదవాళ్ళని ధనవంతులుగా, కారు ఓనర్స్గా, లక్షాధికారులుగా, ఇల్లు లేనటువంటి వ్యక్తులకు కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకునే స్థాయికి ఈ ముగ్గురు మహానుభావులు వారి యొక్క ఆలోచనే తీసుకెళ్లటం జరిగింది. సో అటువంటి గ్రేట్ లీడర్స్కి, మహానుభావులకి, వారి యొక్క పాద పద్మములకు ముందుగా ఈ యొక్క ఉదయకాల సమయంలో వారి పేరును తలుచుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. అటువంటి గ్రేట్ లీడర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో న్యాచురల్గా చాలా మందికి ఉదయాన్నే మార్నింగ్ పూట టెంపుల్కి వెళ్ళి అలవాటు ఉంటుంది, దేవుడి గుడికి వెళ్తూ ఉంటాం. సో మనందరం కూడా ఆ గుడికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి విగ్రహంకు దండం పెట్టుకొని 2 చేతులెక్కి మొక్కి మరి బయటకు వచ్చి అదే బయట ఉన్నటువంటి రాయి మీద కొబ్బరికాయ కొడతాం. సో ఒకసారి ఆలోచించండి, లోపల విగ్రహంలా ఉన్నటువంటి విగ్రహం రాయే, బయట మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుని టెంకాయ కొడుతున్నామో అది రాయే. సో ఈ రకంగా ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఆ బయట ఉన్నటువంటి ఆ రాయి ఆ లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని అడిగిందంట, మిత్రమా నువ్వు రాయివే నేను రాయినే, ఇద్దరం రాళ్ళమే, కానీ నిన్నెందుకు లోపల కూర్చోబెట్టి ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేపి స్నానం చేపిస్తున్నారు, పూల దండలతో అలంకరిస్తున్నారు, ధూప దీప నైవేద్యాలు పెట్టి మంత్రాలు చదువుతున్నారు, చాలా మంది భక్తులు వచ్చి నీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, పూలాభిషేకం చేస్తున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు, నెయ్యాభిషేకం చేస్తున్నారు, అందరూ నీ దగ్గరికి వచ్చి 2 చేతులెత్తి దండం పెడుతున్నారు. అదే నిన్ను మొక్కినటువంటి వాళ్ళు ఏవైతే భక్తులు ఉన్నారో అదే భక్తులు నా దగ్గరకు వచ్చి నా నెత్తి మీద టెంకాయ టిపి 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 అని కొడుతున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ?
నేను ఈ నొప్పిని భరాయించలేకపోతున్నాను. నన్ను ప్రతిరోజు కొడతానే ఉన్నారు. నిన్ను ప్రతిరోజు మొక్కుతూ ఉన్నారు. ఏంది నీకు నాకు తేడా? ఇద్దరం రాళ్ళమే గదా! అని చెప్పేసి ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి రాయిని అడిగిందంట. అప్పుడు ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి రాయి చెప్తుందంట, మిత్రమా, మనిద్దరము చాలా సంవత్సరాల క్రితం ఒక కొండ మీద నివసిస్తూ ఉన్నాం. సో ఒక శిల్పి వచ్చి ముందు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకొని నీతో ఈ విధంగా చెప్పాడు. ఇదిగో నిన్ను ఒక 2, 3 లేదా 3 సంవత్సరాల తర్వాత ఒక విగ్రహంగా తయారు చేయబోతున్నాను. నువ్వు ఎప్పుడైతే విగ్రహంగా మారావో కొన్ని వందల, వేల, లక్షల మంది భక్తులు వచ్చి నీ కాడికొచ్చి దండాలు పెట్టి నిన్ను పూజిస్తారు, నిన్ను ప్రేమిస్తారు, నిన్ను గౌరవిస్తారు. అయితే ఈ 2, 3 ఇయర్స్‌లో నేను ఏదైతే నిన్ను చెక్కుతూ ఉంటానో, అంటే సుత్తి, ఉలితో తీసుకొని నిన్ను చెక్కుతూ ఉంటాను. ఈ చెక్కే క్రమంలో నీకు కొన్ని దెబ్బలు తగులుతాయి. నీకు కొన్ని నొప్పొస్తుంది. నీకు బాధొస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఈ 3 సంవత్సరాలు ఓర్చుకొని ఉంటావో, తర్వాత నువ్వు ఒక విగ్రహంగా మారతావో అని జెప్పేసి ఫస్ట్ నిన్ను సెలెక్ట్ చేసుకొని నిన్ను అడిగాడు ఆ శిల్పి. అడిగితే నువ్వు సరే అన్నావు, సిద్ధపడ్డావు. కానీ ఆ శిల్పి చెక్కుతున్నటువంటి క్రమంలో కొన్ని రోజులు నొప్పిని బరాయించావు. కొన్ని రోజులు బాధను బరాయించావు. కొన్ని రోజులు కన్నీళ్లు మింగుకున్నావు. కానీ నువ్వు ఓపిక పట్టలేక, ఆ నొప్పిని, ఆ బాధను బరాయించలేక, ఆ గురువు గారు ఏదైతే శిల్పితో ఉన్నావో, అయ్యా నేను నొప్పిని తట్టుకోలేకపోతున్నాను, బాధను తట్టుకోలేకపోతున్నాను, కళ్ళమ్మటి కన్నీళ్ళొస్తున్నాయి, నన్ను వదిలిపెట్టు, నేను మామూలు రాయిలాగానే ఉంటాను. నీ మీద అదే నీ మాట మీద నమ్మకం లేదు. నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి బతిమిలాడితే, సరే ఆ రాయిని వదిలిపెట్టడం జరిగిందంట సార్. మరలా అదే వ్యక్తి నా దగ్గరకొచ్చాడు. సో, నా దగ్గరకొచ్చి నన్ను సెలెక్ట్ చేసుకొని, నాకు కూడా నీకు ఏదైతే మాటలు చెప్పాడో, అదే మాటలు నాకు చెప్పాడు. అయితే నేను ఆ శిల్పి యొక్క మాటలు విన్నాను, నమ్మాను. నేను ఫ్యూచర్ ఆలోచించాను. రాబోయే రోజుల్లో నా యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటదో అని ఆలోచించాను. అదే నొప్పి నాకు కలిగింది. నీకొచ్చిన బాధే నాకొచ్చింది. నీకొచ్చిన ఏడుపే నాకొచ్చింది. కానీ ఇవన్నీ గూడా నేను దిగమింగుకున్నాను. సో, నేను ఫ్యూచర్ ఆలోచించను. నా లైఫ్ ఇలా ఉండబోతుంది. ఈ నొప్పి, ఈ బాధను, ఈ కష్టాలను, ఈ ఏడుపుని నేను దిగమింగుకుంటే రాబోయే రోజుల్లో నేను మంచి అందరి చేత అభిమానించబడే వ్యక్తిగా మారతానని చెప్పేసి ఫ్యూచర్‌ను ఆలోచించాను కాబట్టే నేను డిసైడ్ అయ్యాను. ఈ 2, 3 సంవత్సరాలు నా ఒంటి నిండా మరి దెబ్బలే ఉన్నాయి. సో, ఆ దెబ్బలను బరాయించుకొని ఒక విగ్రహంగా మారిన తర్వాత నన్ను తీసుకొచ్చి లోపల గుడిలో పెట్టారు. నిన్ను తీసుకొచ్చి ఆ బయట ఎండలో పెట్టారు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సార్, ఒక 2017లో ఒక వ్యక్తిగా వచ్చి ఎన్నో కష్టాలని, ఎన్నో అవమానాల్ని, ఎన్నో రిజెక్షన్‌ని ఎదుర్కొని ఫ్యూచర్ ఆలోచించి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఈ విధంగా ఉండబోతుంది. నన్ను కొన్ని వందల, వేల, లక్షల మంది నా కోసం ఎదురు చూస్తుంటారని చెప్పేసి ఎన్ని కష్టాలొచ్చినా ఒక వ్యక్తిగా నిలబడి ఈరోజు సక్సెస్ అయినటువంటి అవర్ గ్రేట్ లీడర్, అవర్ గాడ్ శ్రీ మహానుభావుడు ఎంఎస్ఆర్ గారి యొక్క పాదపద్మములకు నా యొక్క హృదయపూర్వక శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఎక్కడ ఏ మీటింగ్‌కెళ్ళినా పూలదండలేసి మొక్కుతా ఉన్నారు. నీ చేతి స్పర్శ తాకితే చాలు సార్, నేను లక్షలు సంపాదిస్తాను. నీ పాదాలు మీద ఆశీర్వాదం తీసుకుంటే నేను కోటీశ్వరుగా మారతానని చెప్పేసి ఆ మహానుభావుడు కనిపిస్తే కొన్ని లక్షల మంది భక్తులు ఈరోజు ఎదురు చూస్తూ ఆయన ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు మనందరం మీటింగ్‌లో చూస్తుంటున్నాం. సో, ఆ రకంగా ఎన్నో కష్టాలు పడి మంచి సక్సెస్‌ని తీసుకొని పేదవాడిని ధనికుడిగా మార్చేటువంటి ఒక యుద్ధం అని చెప్పేసి ప్రకటించి 18 గంటలు పనిచేస్తూ 30 రోజులు రోజుకు 4 మీటింగ్‌లు పెడుతూ మనందరిని పేదవాడిని ధనికుడిగా మార్చేటువంటి గొప్ప లీడర్ మహానుభావుడు ఎంఎస్ఆర్ గారికి మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి పాదపద్మములు నా యొక్క హృదయపూర్వక శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, సో ఇంతకుముందే చెప్పారు నా పేరు ఆదినారాయణ. సో బీఎస్సీ, బీఎడ్ కంప్లీట్ చేసుకొని స్కూల్‌కి వెళ్తే మా టీచర్స్ చెప్పేవాళ్ళు, "నాయన బాగా చదువుకో, జీవితం మారుతుంది." సో ఇంటికెళ్ళినాక మా తల్లిదండ్రులు చెప్పారు, "బాగా చదువుకో నాయనా, జీవితం మారుతుంది. చదువులో జీవితం మారుతుందని" చెప్పేసంటే, ఆ మాటలు నాకు బాగా బలంగా వినపడి మరి బాగా చదువుకున్నాను.
ఎంతలా అంటే దాదాపు 18 సంవత్సరాలు చదువుకోవడం జరిగింది. సో 18 సంవత్సరాలు చదువుకున్నా మరి ఉద్యోగం వచ్చిందా అంటే గవర్నమెంట్ జాబు రాలే. సో జాబ్ రాకపోయినా అన్ని సంవత్సరాలు చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక జాబ్ చేసుకోవాలి బతుకు తెరువు కోసం అని చెప్పేసి మరి టీచర్ జాబ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఎక్కువ సార్లు పిల్లలకి పాఠాలు చెప్తాం. మనం ఎక్కువ సార్లు ఏదైతే చెప్తామో అది మనకు చదవకపోయినా గుర్తుంటుంది. సో ఆ విధంగా అనుభవం కోసం మరి స్కూల్‌లో జాయిన్ అవ్వటం జరిగింది సార్. సో ఇన్ని సంవత్సరాలు చదువుకున్న ఉద్యోగం ఎమ్మటే వచ్చిందా అంటే నా ఇంటికి ఉద్యోగం రాలేదు సార్. ఆ ఫైల్స్ పట్టుకొని బీఎస్సీ, బీఎడ్ ఫైల్స్ పట్టుకొని ప్రతి స్కూల్‌కెళ్తా ఉంటే అనుభవం ఉందా నీకు అంటున్నారు. అదే వెస్టేజ్‌లో నీ ఇంటికొచ్చి ఇదిగో అవకాశం ఉంది. నువ్వు ఒక 2, 3 ఇయర్స్ గట్టిగా కష్టపడితే ఇక్కడ మంచి లక్ష ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ అనుభవం లేదు, పెట్టుబడి లేదు, చదువుతో సంబంధం లేదు, క్వాలిఫికేషన్‌తో సంబంధం లేదు. ఒకే ఒక లక్షణం నీకు ఆకలుంటే చాలు, పేదవాడివైతే చాలు, నీకు ఆకలుంటే చాలు, రా ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో జాయిన్ అవ్వు అంటే మనం ఆలోచిస్తున్నాను. సో, ఆ రకంగా ఏ స్కూలుకి పోయిన అనుభవం ఉందా అంటున్నారు. ఆ రకంగా ప్రతి స్కూల్ తిరిగా సార్. ఆ రకంగా 10 స్కూల్స్ తిరిగితే ఒక స్కూల్‌లో అవకాశమొచ్చింది. సో, అవకాశమొచ్చింది. ఈ అవకాశం నేను ఉపయోగించుకోకపోతే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడతది. నా పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వలేనని చెప్పేసి ఆ అవకాశం వచ్చిన తర్వాత ఉపయోగించుకోవటం జరిగింది. సో, అప్పటిదాకా తెలుగు మీడియంలో మరి నా విద్యాభ్యాసం కంప్లీట్ అయింది. సో, తెలుగు మీడియం అయిపోయిన తర్వాత ఆ కార్పొరేట్ స్కూల్‌లో మన ఇంగ్లీష్‌లో చెప్పాలి. సో, ఇంగ్లీష్‌లో చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఆ స్కూల్‌లో వచ్చినటువంటి ఒకే అవకాశం ఆ స్కూల్‌లోనే ఉంది. సో, ఒక్కసారి ఆలోచించండి. అవకాశం ఎంతటి పనైనా చేపిస్తది. గుర్తుపెట్టుకోండి. అవకాశం అనేది మనల్ని, నన్ను ఎంతటి పనైనా చేపిస్తది. సో, నాకు ఈ ఉద్యోగం రాకపోతే నా ఫ్యామిలీ గుర్తొస్తుంది. నా పిల్లలు గుర్తొస్తున్నారు. ఎట్లాగైనా ఇంగ్లీష్‌లో చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. ఒక 2 డేస్ నేనేదైతే కాన్సెప్ట్ చెప్పాలనుకున్నానో, ఆ కాన్సెప్ట్ బాగా ప్రిపేర్ అయ్యాను. అదే ప్రిపేర్ అయినటువంటి నేను వెళ్లి ప్రెజెంటేషన్ స్కూల్‌లో ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. ఈ ప్రెజెంటేషన్‌లో నేను ఎక్కడికి పోయినా, ఆఖరికి వాష్‌రూమ్ పోయినా గాని, దీన్నే నేను నెమరు వేసుకుంటూ ఉండేవాడిని. ఎక్కడ మిస్ అవుద్దో టాపిక్ అని. ఆ రకంగా కంప్లీట్ చేసుకొని ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత మేడం సెలెక్టెడ్ అంది. హమ్మయ్య! నా జీవితం మారుతుంది. నాకు ఉద్యోగం వచ్చిందనే ఆనందంలో ఒకసారి క్యాబిన్‌కి రమ్మన్నది. సో, ఆ క్యాబిన్‌కెళ్ళిన తర్వాత, సార్ మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు జీతం అని చెప్పేసి ఆ ప్రిన్సిపల్ మేడం అడిగితే, నేననుకున్నాను నాకు ఎంతైతే ఎక్స్‌పెక్ట్ చేస్తానో, అంటే నేను ఎంతైతే జీతం అడుగుతానో, అదే జీతం ఇస్తారని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేశాను. 20,000 మేడం అన్నది. సారీ సార్, నేను 10,000 మాత్రమే ఇవ్వగలను. 10,000 మాత్రమే ఇవ్వగలను. ఈ 10,000కు నువ్వు డిసైడ్ అయితే అంటే నువ్వు ఓకే అయితే నెక్స్ట్ స్కూల్‌లో జాయిన్ అవ్వండి. నీకు ఓకే కాకపోతే నువ్వు కాకపోతే ఇంకొకళ్ళొస్తారన్నది. సో, ఇన్ని స్కూల్స్ తిరిగాను. సో, చిన్న అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని పట్టుకొని ఇంగా ముందుకెళ్దాము. సో, ముందు నాకు ప్లాట్‌ఫార్మ్ అనేది దొరికిందని చెప్పేసి డిసెంబర్‌లో జాయిన్ అయ్యాను. మరి ఆ నెల పని చేశాను. జనవరిలో సాలరీ అకౌంట్‌లో పడ్డది. సో, చూసుకుంటే 8,500. సో, మాట్లాడుకుంది 10,000, 8,500 పడ్డది. మేడం ఏంది మేడం 8,500 ఆ రోజు 10,000 ఇస్తామంటే, సార్ మీకు పీఎఫ్, ఈఎస్ఐ కట్ అవుతుంది. రూ. 1,500 కట్ అవుతుంది. మీకు 8,500 వస్తాయి. సో, చూడండి ఒక్కసారి నేను ప్రకాశం జిల్లా కనిగిరి మరి పల్లెటూరైతే పల్లెటూరు నుంచి పిల్లల్ని చదివించుకోవడం కోసం, మరి మంచి వాళ్ళకి లైఫ్ ఇద్దామని కనిగిరికి షిఫ్ట్ అయ్యాను. సో, రూ. 8,500 రూ. 3,500 హౌస్ రెంట్. ఈ 8,500 పిల్లల ఫీజులు కట్టాలి. ప్లస్ వాళ్ళకి మంచి తిండివ్వాలి. వాళ్ళకి మంచి బట్టలివ్వాలి. మళ్ళీ ఇంట్లోకి జరగాలి. సో, ఏ విధంగా అని ఆలోచిస్తున్న తరుణంలో హోమ్ ట్యూషన్‌కెళ్ళేవాడిని ఉదయాన్నే 5 గంటలకు లేసి. ఆ రకంగా అక్కడ ఒక 3,000 వచ్చాయి. మళ్ళీ ఇంటి దగ్గర సాయంత్రం పూట స్టడీ పెట్టుకునేవాడిని. ఇక్కడ ఒక 4,000, 5,000 వచ్చాయి. సో, స్కూల్‌లో ఎంతైతే సాలరీ వస్తుందో, అదే సాలరీ ఇక్కడ తీసుకోవడం అంత కష్టపడి ఇక్కడ సంపాదిస్తున్నా సార్. సో, ఇదంతా దేనికోసం చేస్తున్నాయంటే డబ్బు కోసమే. ఈరోజు మనం ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా, ఏ స్థాయి వ్యక్తి అయినా అల్టిమేట్‌గా దేనికోసం కష్టపడుతున్నాయంటే డబ్బు కోసం. సో, ఆ రకంగా డబ్బు కోసం నేను కష్టపడుతున్నటువంటి తరుణంలో రోజు దేవుడికి దండం పెట్టుకునేవాడిని. దేవుడా! ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాను. నేను నా చదువుకున్న చదువు నా కడుపు నింపట్లేదు. నా చదువుకున్న చదువు నా పిల్లల్ని మంచి ఆలోచనలు వాళ్ళకి ఏమైతే కావాలనుకున్నానో వాళ్ళకి తీసి ఇవ్వట్లేదు. వాళ్ళ కోరికలను చంపుతున్నాను. ఎందుకు దేవుడా నాకు ఇటువంటి మరి అవకాశం ఇచ్చావు?
అని చెప్పేసి రోజు దేవుడికి దండం పెట్టుకున్నటువంటి తరుణంలో ఏదైనా అవకాశం ఇవ్వు. ఆ అవకాశం ఎలా ఉండాలంటే నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఎవరిని మోసం చేయకుండా, నేను మోసపోకుండా, డబ్బు కట్టించకుండా, ఎవరి చేత డబ్బు కట్టకుండా నా జీవితంలో ఒక అవకాశం ఇవ్వు దేవుడు అంటే ఆ రకంగా దండం పెట్టుకుంటే ఆయన యొక్క మనసు కరిగింది. ఆ యొక్క దేవుడు అందరి ఇళ్లల్లోకి రాలేడు, స్వయంగా రాలేడు కాబట్టి ఆయన యొక్క ప్రతిరూపాల్ని సమాజంలో తయారు చేసుకుంటాడు. ఆయన యొక్క ప్రతిరూపంలో వచ్చి నాకు అవకాశం ఇచ్చినటువంటి మై గ్రేట్ అప్లైనర్, ఈ రోజు నా అప్లైనర్ లేకపోతే ఈ రోజు నేను వెస్టీజ్లో ఉండేవాడిని కాదు. సో అటువంటి గ్రేట్ అప్లైనర్ ఆ రోజు నాకు అనిపించలేదు అప్లైనర్ అని, ఈ రోజు నేను ఆయనతో జర్నీ చేస్తా ఉంటే గొప్ప దేవుడని నా అప్లైనర్ అనిపిస్తా ఉంది. ఆయన వచ్చి చెప్పాడు, సార్ దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. సో ఆ అవకాశమే నిన్ను వెతుకులాడుకుంటూ నేను వచ్చాను. ఆ అవకాశమే వెస్టీజ్. సో వెస్టీజ్ అనే కంపెనీ అని పేరు చెప్పాడు. సో ఆ పేరు చెప్పగానే నాకు కొంచెం అనుమానం వచ్చింది. సో జీవితం మారుతుంది, 2 సంవత్సరాలు వెస్టేజ్లో పట్టుకుంటే లేదా 3 సంవత్సరాలు వెస్టేజ్ చేస్తే నీ జీవితం మారుతుంది, మారబోతుంది అని చెప్పాడు. సో నాకు అనుమానం వచ్చింది. ఎందుకయ్యా నేను 18 సంవత్సరాలు స్కూల్లో చదువుకున్నాను. గత స్కూల్లో ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్న స్కూల్స్తో పోల్చుకుంటే ఒక 10 సంవత్సరాల అనుభవం ఉంది. 18 సంవత్సరాలు చదువుకున్నాను, 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఎక్కడ కూడా నా జీవితం మారట్లేదు, జీతం మారట్లేదు, నువ్వేదో కంపెనీ అంటున్నావు. అదిగాక నా కాడికి వచ్చినట్టు గ్రేట్ పర్సన్ 10వ తరగతి చదువుకున్నాడు. ఆయన 10వ తరగతి చదువుకున్నాడు, అదిగాక ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యిండు. సో నువ్వు 10వ తరగతి చదువుకున్నావు, ఇంగ్లీష్లో ఫెయిల్ అయినావు, నేను 18 సంవత్సరాలు చదువుకున్నా అని హేళనతో, చిన్న చూపుతో మరి రిజెక్షన్ చేశా సార్. ఎందుకంటే కంపెనీ అంటే తెలియక. సో వాస్తవంగా నేను డబ్బు కోసం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా కష్టపడుతున్నా. సో నా కాడికి వెస్టేజ్ అనే కంపెనీ వచ్చింది, ఈ కంపెనీలో పనిచేస్తే జీవితం మారుతుందని చెప్తున్నాడు. సో ఈ రకంగా ఆలోచిస్తే నాకు ఆలోచన ఏమైంది అంటే, నాకు అవకాశం వచ్చింది కానీ అవకాశం మీద క్లారిటీ లేక, అవకాశం మీద అవగాహన లేక, డబ్బు అవసరమే కానీ వచ్చినటువంటి అవకాశం ఏందని చెప్పేసి అనుమానంతో 6 నెలలు అవాయిడ్ చేశారు సార్ వెస్టేజ్ అంటే. సో 6 నెలలు అవాయిడ్ చేస్తూ ఇక్కడ అగసాట్లు పడుతున్నా, కష్టపడుతున్నా, ఉదయం 5 గంటలకు సాయంత్రం 9:30 దాకా కష్టపడుతున్నా కానీ ఇక్కడ జీవితం మారట్లేదు అని చెప్పేసి మా అప్లైనర్ ప్రతిరోజు ఫోన్ చేసి సార్ నన్ను ఎంకరేజ్ చేసేవాడు. ఇట్లా ఉంది, నా దగ్గరికి వచ్చినప్పుడు 30,000 ఓచర్ చూపించాడు. మరలా 6 నెలల తర్వాత వచ్చాడు, ఆ 30,000 కాస్త 60,000 అయింది. సో 6 నెలల్లో ఆయన ఇన్కమ్ డబుల్ అయింది. సో నాకు కొంచెం ఆలోచన కలిగింది, ఏంది నేను ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాను, నా జీతం సంవత్సరానికి ఒక్క 1000 రూపాయలు పెరుగుద్ది, ఒక్క 1000 రూపాయలు. ఇక్కడ ఈయన ఓచర్ చూస్తే 6 నెలల్లో డబుల్ అయింది. అసలు ఏంది, ఒక్క మీటింగ్ రాండి సార్ అని చెప్పేసి రామంజీ సారు పామూరు దగ్గర మోటార్ పాలు ఉంటాడు, 10వ తరగతి చదువుకొని మరి కారు డ్రైవర్గా పనిచేస్తూ ఆల్రెడీ వెల్ సెటిల్ ఫ్యామిలీ. ఎందుకంటే దాదాపు 100 ఎకరం పొలం ఉంది, 8 బ్యార్నీలు ఉన్నాయి, వాళ్ళ మేడం అంగన్వాడీ టీచర్. వాస్తవంగా ఆయన కూర్చున్న హ్యాపీగా గడిచిపోద్ది. కానీ మనిషి అన్నాక ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి తపను హైదరాబాద్ వెళ్ళి 15,000 రూపాయలకు కారు డ్రైవర్గా పనిచేస్తూ గురువు గారు ఎంఎస్ఆర్ యొక్క అడుగు జాడల్లో ఎంఎస్ఆర్ యొక్క ప్రియ శిష్యుడిగా మరి మెలుగుతూ మరి ముందుకు నడుపుతున్నటువంటి మరి ఈ అవకాశం నాకు వెస్టేలు కల్పించినటువంటి మరి మా దేవుడు, మా గురువు శ్రీ రామంజీ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లా నన్ను 6 నెలలు వెంబడించి ఒక మీటింగ్ జరుగుతుంది సార్ ఒంగోలులో, ఆ ఒక మీటింగ్ మొత్తం విను. ఈ రోజు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో మీటింగ్స్కి వెళ్ళావు, ఎన్నో రకాల టైం వేస్ట్ చేశావు, నా కోసం ఒక 2 గంటలు కేటాయించు. మీటింగ్ మొత్తం విన్న తర్వాత ఇందులో నిజాయితీ ఉంది, నీతి ఉంది, మోసం లేదు, ఎవరిని మోసం చేసేది లేదు, ధర్మబద్ధంగా ఉంది అని నీకు అనిపిస్తే తర్వాత నువ్వు డిసైడ్ చేసుకో అని చెప్పేసి మరి నా ఇంటికి వచ్చి, వాస్తవంగా నా దగ్గర అంటే ఆ మీటింగ్ పోయిన ఒక 200-300 ఖర్చు అవుతాయి, ఎందుకని చెప్పేసి వద్దు సార్ అంటుంటే ఆ రోజు నా ఇంటికి వచ్చి నన్ను వెంట పెట్టుకొని నా ఖర్చులు మొత్తం ఆయన పెట్టుకొని ఆ మీటింగ్ మొత్తం వినిపించారు సార్. సో ఎలా ఉంది ఆ మీటింగ్ అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది అన్నాడు. సో ఆ మీటింగ్లో నేను ఎందుకు విన్నాను, ఎందుకు డిసైడ్ అయ్యాను వెస్టేజ్ చేయాలంటే, చాలా మంది ఒక 500 మంది ఉన్నారు, ఒక 20 మంది లీడర్స్ ఆ మీటింగ్లో మాట్లాడారు. ఆ 20 మంది లీడర్స్లో ఒక 2 వ్యక్తులు నాకు కనెక్ట్ అయ్యాయి వాళ్ళ మాటలు.
వాళ్ళలో ఒక గొప్ప వ్యక్తి, గ్రేట్ లీడర్, డిప్యూటీ ఎంఆర్ఓ రమ్య రవికాంత్ సార్. అందరికీ తెలుసు. సో ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, సార్ నేను ఇట్లా 15 సంవత్సరాల నుంచి డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తున్నా. సో నాకు అనిపించింది, ఈ రోజు నేను 18 సంవత్సరాలు చదువుకున్న, ఒక ఉద్యోగం కొట్టాలంటే ఎంతో కష్టపడ కాళ్ళ కింద తపస్సు చేయాలి. కానీ ఆ గ్రేట్ లీడర్ 15 సంవత్సరాల నుంచి డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తున్నా, 2 సంవత్సరాలు వెస్టేజ్లో పార్ట్ టైంగా పనిచేస్తున్నా అని చెప్పేసరికి నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు ఎన్నుకున్నాడయ్యా, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఈ కంపెనీని. సో ఆయన చెప్తూ, మా మేడంకి, రమానే మేడం బీటెక్ కంప్లీట్ అయింది, ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులతో బాధపడుతుంది, ఎన్నో ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగాము, ఎన్ని ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ తిరిగినా తగ్గినటువంటి ఆర్థరైటిస్ ఈ వెస్టేజ్ మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయితే ఈ సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత మరి తగ్గింది. సో నా మిస్సెస్కి ఆరోగ్యం వచ్చింది. తర్వాత నాకు డబ్బు అవసరం ఉంది, నేను నిజాయితీగా పనిచేసిన ఒక ఆఫీసర్ని, సో నాకు నిజాయితీ డబ్బు సంపాదించాలి అని చెప్పేసి ఈ మీటింగ్స్ విన్న తర్వాత, ప్రతి మీటింగ్ వెళ్ళిన తర్వాత నాలో ఉత్సాహం, ఆనందం ఉంది, ఇది 10 మందికి సేవ చేసేది అని చెప్పేసి అనిపించిన తర్వాత వెస్టేజ్ని పార్ట్ టైంగా 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను మీటింగ్ వెళ్ళిన టయానికి ఆయన ఒక ఇన్కమ్ 1,20,000 ఫర్ మంత్. సో వెస్టేజ్లో 2 ఇయర్స్ పార్ట్ టైం చేస్తే 1,20,000 వస్తున్నాయి, 15 సంవత్సరాల నుంచి డిప్యూటీ ఎంఆర్ఓ పనిచేస్తున్నాను, 60,000 ఇన్కమ్ వస్తుంది. సో అక్కడ జీవితం మారట్లేదు, జీతం మారట్లేదు. వెస్టేజ్లోకి వచ్చినాక జీతం మారుతూ ఉంది. తద్వారా 16 లక్షలు పెట్టి కారు కొనడం జరిగింది. సో దిస్ ఈజ్ ద వెస్టేజ్ లైఫ్ అని చెప్పడం జరిగింది. సో ఆయన మాటలు విన్న తర్వాత కొంచెం కనెక్ట్ అయ్యాను. ఇంకొక గ్రేట్ లీడర్ మీ అందరికీ తెలుసు, కావలి ఉంటాడు, లక్ష్మణ్ సార్, గవర్నమెంట్ టీచర్. ఆయన మాట్లాడుతూ, సార్ 16 సంవత్సరాల నుంచి నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నా, నా ఇన్కమ్ ప్రైవేట్ స్కూల్లో 60,000, వెస్టేజ్ని 3 సంవత్సరాల నుంచి పార్ట్ టైంగా చేస్తున్నా, నా హైయెస్ట్ ఇన్కమ్ 1,50,000 తీసుకుంటున్నా. సో 16 సంవత్సరాలు గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తే 60,000, వెస్టేజ్లో 3 ఇయర్స్ స్కూల్లో పని చేసుకుంటూ పార్ట్ టైంగా, ఫుల్ టైం కాదు, పార్ట్ టైం కాదు, హార్ట్ఫుల్గా చేస్తున్న వెస్టేజ్లో ఈరోజు 1,50,000 తీసుకుంటున్నా. సో నేను ఎందుకు వెస్టేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నానంటే, నాకు పెళ్ళైన తర్వాత ఒక పాప పుట్టింది, 8 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. 8 సంవత్సరాల తర్వాత వాట్సాప్లో మా ఫ్రెండ్ యొక్క స్టేటస్ చూసి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత మళ్ళీ నాకు పాప పుట్టింది. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని, నాకు వచ్చినటువంటి రిజల్ట్స్ని, ఈ మంచి పనిని 10 మందికి చెప్పడం ద్వారాగా నాకు డబ్బు వస్తూ ఉంది. సో నీతిగా ఉంది, నిజాయితీగా ఉంది, ధర్మబద్ధంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది సార్. సో వీళ్ళిద్దరు మాటలు విన్న తర్వాత సో నాకు కనెక్ట్ అయింది. సో నేను ఎందుకు చేయకూడదు, వై షుడ్ నాట్ దిస్ బిజినెస్, ఎందుకు నేను ఈ బిజినెస్ చేయకూడదు. సో నేను కూడా పనిచేస్తున్న డబ్బు కోసమే కదా, ఇక్కడ గొప్ప గొప్ప వ్యక్తులు డబ్బు కోసం పనిచేస్తున్నారు, నేను ఎందుకు మారకూడదు అని చెప్పేసి ఆ మీటింగ్ విన్న తర్వాత, అయిపోయిన తర్వాత రామన్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ డబ్బులు ఏమైనా కట్టాలని అడిగా. ఎందుకంటే ఇంతకుముందు ఏ కంపెనీ వచ్చినా నువ్వు కట్టు ఇద్దరిని కట్టి డబ్బులు కట్టి ఆ కాన్సెప్ట్లో ఉన్నటువంటి నేను, ఇది కూడా ఈ కంపెనీ కూడా డబ్బులు కట్టాలనేమో, లేకపోతే కట్టి వేయాలనేమో, మందిని చేర్చాలనేమో, మందిని ముంచాలనేమో అని చెప్పేసి ఆలోచనతో మరి మీటింగ్ వినకముందు నా మైండ్ సెట్ అలా ఉంది. ఎప్పుడైతే మీటింగ్ విన్న తర్వాత ఈ యొక్క మైండ్ సెట్ మార్చుకోవడం జరిగింది సార్. తెలియక చాలా మంది ఈరోజు మార్కెట్లో వెస్టేజ్ అంటే డబ్బులు కట్టాలనేమో, కట్టేయాలని చెప్పేసి చాలా మంది వినటానికి కూడా ఇష్టపడట్లేదు. మరి ఇక్కడ తెలుసుకుంటే చాలా సింపుల్గా ఉంది అని నాకు అనిపించిన తర్వాత, డబ్బులు ఎంత కట్టాలి సార్ అంటే, డబ్బులు కట్టేది ఏం లేదు సార్ అన్నాడు. మరి ఏం చేయాలి, నీ దగ్గర ఒక ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఏదో ఒకటి ఉంటే నీకు ఐడి కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. సో ఫ్రీ అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, ఐడి తీసుకున్నా. సో అంతకుముందు నేను రోజు ఈవినింగ్ ఈనో, ర్యాంటాక్ ఆ గ్యాస్ ట్రబుల్కి చాలా బాధపడేవాడిని. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటా కానీ డైజెషన్ అయ్యేది కాదు, మళ్ళీ ఆ ఫుడ్ తీసుకునేవాడిని, నిద్ర పట్టేది. సో ఆ రకంగా బాధపడుతున్నట్టు నేను ఆ మీటింగ్లు విన్న తర్వాత చాలామంది నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి వాడుకుంటే తగ్గింది, నాకు ఆరోగ్యం వచ్చిందని చెప్పడం జరిగింది. సో నేను ఎందుకు వాడకూడదు. చాలామంది ఈరోజు నేను చూస్తూ ఉంటే, సార్ మా తమ్ముడికి ఉంది గ్యాస్ ట్రబుల్, లేకపోతే మా అన్నకు షుగర్ ఉంది, మా నాన్నకు సంథింగ్ పెయిన్స్ ఉన్నాయి, ముందు వాళ్ళకు వాడిద్దాము, వాళ్ళు వాడుకున్న తర్వాత వాళ్ళకి నచ్చితే నేను ఐడి తీసుకుంటాను అంటుండ్రు. ఫస్ట్ నువ్వు వాడుకోవాలి. నీకు ఏదైతే ఏమీ లేదు, ముందు ఒక సోప్, ఒక పేస్ట్ వాడుకో, ముందు నువ్వు సెలెక్ట్ చేసుకుని వాడుకో, నీకు నచ్చి బాగుంటే నలుగురు చెప్పు అని చెప్పేసి చెప్తా ఉన్నా.
ద సేమ్ ఆ రకంగా మరి నేను ఆమ్లా అలోవెరా రైస్ బ్రాన్ ఆయిల్, వంట నూనెకి సంబంధించినటువంటి రైస్ బ్రాన్ ఆయిల్, ఆమ్లా అలోవెరా వాడుకోవడం జరిగింది. సో వాడుకున్న తర్వాత ఒక 25 డేస్ కల్లా నేను ఏదైతే గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నానో ఆ గ్యాస్ పెయిన్ అనేది తగ్గింది సార్. సో ఆ రకంగా తగ్గిన తర్వాత మళ్ళీ మా గురువుగారు ఫోన్ చేశారు. సార్ ఎలా ఉంది? చాలా మంది నేను చూస్తున్నాను, మనం ప్రొడక్ట్స్ ఇప్పిస్తున్నాం కానీ వాళ్ళని ఫీడ్‌బ్యాక్ తీసుకోవట్లేదు. అతని ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే అతని ద్వారా కొంతమంది టీమ్ తయారవుద్ది సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. మా గురువుగారు ఫోన్ చేసి ఒక 25 డేస్ దాకా ఎలా ఉంది సార్ అంటే, చాలా బాగున్నాయి సార్. నాకు ఆరోగ్యం వచ్చింది. ఇంతకుముందు బాధపడేవాడిని. ఇప్పుడు ఆ బాధ లేదు అని చెప్పడం జరిగింది. మళ్ళీ మా సార్ చెప్పాడు, సార్ ఇప్పటిదాకా ఒక 20, 25 సంవత్సరాల నుంచి నువ్వు ప్రతి నెల కిరాణా షాప్‌కెళ్ళి 500కో, 1000కో, 2000కో, 3000కో నీకు నచ్చిన ప్రొడక్ట్స్ తెచ్చుకుంటున్నావు. ఒక్క నెల అక్కడ ఆపండి. నువ్వు ఏదైతే బయట తెచ్చుకుంటున్నావో ఆ ప్రొడక్ట్స్ మొత్తం వెస్టీజ్‌లో తీసుకోమన్నాడు. సరే సార్, మరి గురువుగారు చెప్పిన మాట ఎందుకు కాదనకూడదని చెప్పేసి వెస్టీజ్‌కెళ్ళి, స్టోర్‌కెళ్ళి మరి మొత్తం ఒక రూ. 2000 బిల్ అయింది. ఆ రూ. 2000 ఇవ్వబోతుంటే ఆ స్టోర్‌లో ఉన్నటువంటి వ్యక్తి, సార్ మీకు రూ. 250 డిస్కౌంట్ వచ్చింది. మీరు రూ. 1750 ఇస్తే చాలు అన్నాడు. రూ. 250 డిస్కౌంట్ వచ్చిందని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి, నేను సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ మొత్తం తీసుకొని సంచిలో వేసుకున్నా సార్. సంచిలో వేసుకున్న తర్వాత మళ్ళా వచ్చేటప్పుడు, సార్ మీరు రూ. 2000 కొన్నారు కదా! ఇదిగో మీకు రూ. 200 ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇది తీసుకోమన్నాడు. ఇదేందబ్బా ఇన్ని సంవత్సరాలు నేను ఎక్కడ కొన్నా డిస్కౌంట్ రాలేదు, ఫ్రీ ప్రొడక్ట్ రాలేదు. మరి ఇక్కడేదో బాగుంది అని చెప్పేసి ఆ ప్రొడక్ట్స్ మొత్తం తీసుకొనెళ్ళి ఒక ప్రొడక్ట్ వాడుకోవడం జరుగుతుంది సార్. దీంట్లో ఎషిర్ నీమ్ సోప్ వాడుకున్నా నాకు ఉన్నటువంటి ఎలర్జీ అనే సమస్య తగ్గింది. గ్యానో పేస్ట్ వాడుకున్నా నాకు ఉన్నటువంటి పంటి నొప్పి సమస్య తగ్గింది. మా పిల్లలకు షాంపూ, హెయిర్ ఆయిల్ వాడిస్తున్నా పిల్లలకు వెంట్రుకలు బాగా పెరుగుతున్నాయి. సో ఈ రకంగా ప్రతి ప్రొడక్ట్ చాలా క్వాలిటీ ఉంది. అన్ని ప్రొడక్ట్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. తర్వాత నెలంతా వాడుకున్న తర్వాత మళ్ళీ ఒక రూ. 60 మెసేజ్ వచ్చింది. బోనస్ అని చెప్పేసి. ఒక రూ. 60. ఇదేందబ్బా ఇదే ప్రొడక్ట్స్ 25 సంవత్సరాల నుంచి ఇదే సోపు, ఇదే పేస్ట్, ఇదే షాంపూ, ఇదే హెయిర్ ఆయిల్, ఇదే బట్టల లిక్విడ్, ఇదే అంట్లు లిక్విడ్, ఇదే టాయిలెట్ క్లీనర్ కిరాణా షాప్‌కెళ్ళి కొంటున్నా. అక్కడ డిస్కౌంట్ రాలేదు, ఫ్రీ ప్రొడక్ట్ రాలేదు, మళ్ళీ డబ్బులు అకౌంట్‌లో పడలేదు. ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, మళ్ళీ డబ్బులు అకౌంట్‌లో పడుతున్నాయి. ఇదేదో అవకాశం బాగున్నట్టుంది. ఈ అవకాశం ఏమైనా జీవితం మారుస్తుందేమో. సో ఎందుకు ప్రయత్నం చేయకూడదని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తా ఉన్నా సార్. సో ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు క్రమంలో సో, మళ్ళా నెక్స్ట్ మంత్ తీసుకున్న ప్రొడక్ట్స్ మళ్ళీ అమౌంట్ పడ్డాయేమో చూసాను. అమౌంట్ తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ తీసుకున్న ప్రొడక్ట్స్ అమౌంట్ తగ్గుతా ఉంది. ఇదేందబ్బా మీటింగ్‌కెళ్తే లక్షలు లక్షలు ఇన్‌కమ్ అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు నాకు లక్ష ఇన్‌కమ్, 50,000 ఇన్‌కమ్, 60,000 ఇన్‌కమ్, 40,000 ఇన్‌కమ్, 10,000 ఇన్‌కమ్ అంటున్నారు. నాకేంది 100, 50, 60, 70 అట్లా డబ్బులు వస్తున్నాయి. నాకెందుకు పెరగట్లేదని చెప్పేసి మా గురువుగారిని అడిగితే, గురువుగారు చెప్పారు, "సార్ మీకు డబ్బులు రావాలంటే మీటింగులకు రా." సో మీటింగ్‌లో నా దగ్గర డబ్బులు లేవా సార్ అంటే, నేనున్నాను. నన్ను నమ్ముకో. నా చెయ్యి పట్టుకొని ఒక 6 నెలలు నేను ఏదైతే చేస్తానో, నేను ఏదైతే పని చేస్తానో, ఆ పనిని నువ్వు నేర్చుకో. ఈ 6 నెలలు నీకు వర్కింగ్ పీరియడ్, గ్రేస్ పీరియడ్. 6 నెలలు నేను ఎక్కడ మీటింగ్ అంటే ఎక్కడ, ఏ మీటింగ్ అని అడగొద్దు. అది బూట్ క్యాంపా, లీడర్‌షిప్ మీటింగా, లేకపోతే మనకు డీఎల్‌సీ మీటింగా, ఏ మీటింగ్ అడగొద్దు. నేను ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్‌కి రా అని చెప్పేసంటే, సరే అని చెప్పేసి మా అప్‌లైనర్‌ని మరి వెంట పెట్టుకొని వెళ్తున్నటువంటి క్రమంలో ఆ రకంగా మరి 6 నెలలు అసలు ఏందో ఈ మీటింగ్ అనేది తెలుసుకున్నా సార్. వెస్టేజ్ అంటే ఏంటి? దీంట్లో డబ్బులు ఎలా వస్తాయి? మనం చాలా మంది అనుకుంటున్నాం వెస్టేజ్‌లకు వస్తంగానే డబ్బులొస్తాయి. రావు. వెస్టేజ్‌లకి ఐడీ తీసుకుంటే డబ్బులొస్తాయంటే రావు. వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ వాడుకుంటే డబ్బులొస్తాయంటే రావు. ఎలా డబ్బులొస్తాయంటే వెస్టీజ్‌లో ప్రొడక్ట్స్ వాడుకొని టీముని తయారు చేసుకుంటే మాత్రమే డబ్బొస్తుంది అనే విషయం నాకు 6 నెలల తర్వాత అర్థమైంది. ఈ 6 నెలల ముందు నేను మీటింగ్‌కి ఒక్కడినే ఎళ్ళేవాడిని. నాకు డైలాగ్ గుర్తుండేది మీ అందరికి తెలుసు. సింహం సింగిల్‌గానే వస్తది. ఆ రకంగా నేను ఒక్కడిని పోతే మీటింగ్ చాలు. నాకంతా తెలిస్తే చాలు అని చెప్పేసి ఆ మైండ్ సెట్‌లో ఉన్నటువంటి నేను మా గురువుగారికి అడిగిన తర్వాత, "ఏంటి గురువుగారు డబ్బులు రావట్లేదు ఏందంటే," "నువ్వు ఒక్కడివే మీటింగ్ వస్తే కుదరదు. నువ్వు ఒక్కడివి చేసే బిజినెస్ కాదిది. నువ్వు టీచర్‌వి. అది జాబు. జాబు ఒక్కళ్ళే చేయాలి. ఇది నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే యూ హావ్ టు క్రియేట్ ద యూ హావ్ టు ఫార్మ్ ద నెట్వర్క్. నెట్వర్క్‌ను తయారు చేయాలి. సో, అప్పుడు డబ్బు వస్తుందని చెప్పేసంటే, ఆ రకంగా నెట్వర్క్ తయారు చేస్తున్నటువంటి క్రమంలో ఎంతో మందికి మీ అందరికి తెలుసు. ఎంతో మందికి చెప్పాను. మా స్టిల్
ఇప్పటికీ నాలాగా ప్రైవేట్ స్కూల్లో పనిచేసినటువంటి మా స్కూల్లో 65 మంది టీచర్స్ ఉన్నారు. ఈరోజు ఏ ఒక్క వ్యక్తి కూడా వెస్టేజ్‌లోకి రాలేదు సార్. సో, ఎంతో మందిని అడిగినా అందరూ రిజెక్షన్ అంటున్నారు. ఇది ఫేక్ అంటున్నారు. ఇటువంటి చాలా చూసా అంటున్నారు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసానని అంటున్నారే తప్ప, సో వీళ్ళందరూ విన్న తర్వాత నాకు కూడా డీయాక్టివేషన్ అయ్యా. సో అయిన తర్వాత మళ్ళీ మా గురువుగారికి ఫోన్ చేసి, ఆది సార్, మీటింగ్‌కి వెళ్ళింది నువ్వు, విన్నది నువ్వు, తెలుసుకుంది నువ్వు, సక్సెస్ అవ్వాల్సింది నువ్వు. నువ్వు నిలబడితే ఎంఎస్ఆర్ జెండా పట్టుకుంటే ఏదో ఒక రోజు టీం తయారవుతుంది అని చెప్తే, అదే విధంగా మీటింగ్స్ వెళ్ళటం ద్వారా, ఆ మీటింగ్స్ వెళ్ళి ఎంతో మంది వ్యక్తులు సక్సెస్ అయినటువంటి లీడర్స్ యొక్క వాళ్ళ యొక్క వాయిస్ వినటం ద్వారాగా చదువు రానటువంటి వ్యక్తులు కూడా డబ్బు సంపాదిస్తున్నారు లక్షల్లో. నేను అనుకున్నా, అరే మార్కెటింగ్ అంటే స్కిల్స్ ఉండాలి కదా, టాలెంట్ ఉండాలి కదా, కమ్యూనికేషన్ ఉండాలి కదా, ఇవేమీ లేకుండా ఒక స్కూల్లో పనిచేసే ఆయమ్మకి నెలకు 4 lakhs ఎలా తీసుకుంటుంది, ఒక వంటింట్లో పనిచేసే పని మనిషి నెలకు 1,00,000 ఎలా తీసుకుంటుంది, ఇంట్లో నుంచి పాల ప్యాకెట్ కూడా బయటికి పోనటువంటి ధనలక్ష్మి శంకర్ మేడం నెలకు 7 లక్షల ఇన్కమ్ ఎలా తీసుకుంటుంది అంటే, ఇందులో ఏదో పవర్ ఉంది. ఆ పవర్ ఏంటో నీకు నాకు తెలియాలి, అంతే సార్. ఇక్కడ ఏం లేదు. గుడ్ మార్నింగ్. సో ఆ రకంగా మరి వాళ్ళ మాటలు విన్న తర్వాత ఇంట్లో నుంచి బయటికి పోనటువంటి ఆ లేడీస్ మేడమ్స్ చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు అని డిసైడ్ అయ్యా. అప్పుడు దాకా నేనేం చేశాను, ట్రై చేశా, వస్తే చేద్దాం, వస్తే చేద్దాం, వస్తే చేద్దాం. ట్రై చేస్తే వెస్టిలో సక్సెస్ అవ్వము, డిసైడ్ అయితే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి మా గురువు గారు చెప్తే, అప్పటి నుంచి డిసైడ్ అయ్యి ఎవరు వచ్చినా రాకపోయినా, టీం తయారైనా కాకపోయినా, నేనంటూ నిలబడాలి, నేనంటూ గెలవాలి అనే పోరాటంతో వర్క్ చేసుకుంటూ పోతా ఉంటే మరి డైరెక్టర్గా క్వాలిఫై అవ్వడం జరిగింది సార్. బ్రాంజీ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యాను. బ్రాంజీ డైరెక్టర్గా క్వాలిఫై అయిన తర్వాత ఒక 5,000 ఇన్కమ్ వచ్చింది. మరలా మీటింగ్కి వెళ్ళడం ద్వారా టీం తయారవ్వాలంటే మనకు టీం తయారవ్వాలంటే ఉన్న స్థాయి నుండి మనకు టీం తయారవ్వాలంటే ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఉన్నత ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టాలి సార్. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే మనం ఉన్నటువంటి, నువ్వు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నావో, అంటే నేను కనిగిలో నివసిస్తున్నా, కనిగిని వదిలిపెట్టాలి. నువ్వు పొదిలో నివసిస్తున్నావు, పొదిని వదిలిపెట్టాలి. ఒంగోలులో నివసిస్తున్నావు, ఒంగోలుని వదిలిపెట్టాలి. ఆ రకంగా ఎందుకు వదిలిపెట్టాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మరి శీతాకాలం వచ్చిందంటే, శీతాకాలంలో మరి సైబీరియన్ నుంచి కొన్ని పక్షులు మరి మన పక్కనే ఉన్న నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సుకు వస్తాయి. కొన్ని పక్షులు ఎందుకు వస్తున్నాయంటే, ఆ పక్షులు ఆ శీతాకాలంలో ఆ దేశంలో నివసించటానికి వీలు పడదు. ఎందుకు వీలు పడదంటే, అక్కడ సముద్రం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. కనీసం తాగటానికి కూడా నీళ్లు లేవు. మరి ఆ పక్షుల్ని నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సుకు నువ్వేమైనా రమ్మని చెప్పావా సార్? లేకపోతే నేనే రమ్మని చెప్పానన్నా? లేదు. వాటి ఆకలే వాటిని రప్పించేటట్టు తయారు చేసింది. సో ఎందుకు వస్తున్నాయి మన రాష్ట్రానికంటే, ఆ శీతాకాలంలో అక్కడ నివసించడానికి ఆ ప్రదేశం అనుకూలమైనది కాదు. అట్ ద సేమ్ టైం సంతానోత్పత్తి, తన యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవటానికి ఆ శీతాకాలం అనుకూలమైనది కాదు. ఎందుకంటే ఆ గుడ్లు మరి పిగలాలంటే మరి ఆ మంచి వేడి ఉండాలి. సో అదంతా శీతాకాలం, 4 నెలలు శీతాకాలం ఉంటుంది కాబట్టి మరి ఆ పక్షులు మరి తన సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవడం కోసం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నాయి. ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత నాకు అనిపించింది, నేను ఇక్కడ ఉంటే టీం తయారు కాదు. సో టీం నిదానంగా తయారవుతుంది. ఇంకా కొంచెం నేను ముందుకు వెళ్ళాలంటే, మరి టీం తయారు అంటే వాట్సాప్ నెంబర్తో ఒక నెంబర్ వస్తే ఆ నెంబర్ పట్టుకుని తెలంగాణ జిల్లాలో బయ్యారం, ఏడూల బయ్యారం, అక్కడ భద్రాచలం, మణుగూరు, పాలవంచ, సో మరి అక్కడ వెంకటాపురము, మరి ఈ రాముడు వనవాసం చేసినటువంటి అది చెర్ల, పర్ణశాల, అక్కడంతా కొంత ఒక వ్యక్తిని పట్టుకొని మరి టీమును తయారు చేసుకొని ఆ టీం ద్వారాగా సిల్వర్ డైరెక్టర్గా ప్రమోట్ అయ్యా సార్. ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ ప్రమోషన్ వచ్చింది, మళ్ళా సిల్వర్ డైరెక్టర్గా ప్రమోట్ అయ్యా. సో సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు నాకు అడిషనల్గా, అదనపుగా ఇన్కమ్గా ట్రావెల్ ఫండ్, నువ్వు ఇతర దేశాలకు వెళ్ళాయి అని చెప్పేసి ట్రావెల్ ఫండ్ వచ్చింది. మేము ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి మరి మేము వేరే ప్రదేశానికి వెళ్ళేవాళ్ళం. ఎక్కడంటే పాకాల బీచ్,
మనకు ఒంగోలు తర్వాత ఒక పెద్ద డ్యామ్ ఉంది. ఆ డ్యామ్కి వెళ్ళేవాళ్ళం. ఎలా వెళ్ళేవాళ్ళం అంటే తలా రూ. 1000, 500, 2000 ఇన్కమ్ షేర్ చేసుకొని మరి బస్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. సో ఇక్కడ ఈ గొప్ప కంపెనీ చూడండి, నేను డెవలప్ అయిన తర్వాత, ఒక వ్యక్తిని డెవలప్ చేసిన తర్వాత, సో నేను డైరెక్టర్ అయిన తర్వాత గురువుగారు నెక్స్ట్ ఏం చేయాలంటే, నువ్వు ఎలాగైతే డైరెక్టర్ అయ్యావో ఒక వ్యక్తిని డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకుని ఆ వ్యక్తిని డైరెక్ట్ ప్రమోట్ చేయమన్నాడు. సో ఇదేదో బాగుంది అని చెప్పేసి ఆ వ్యక్తిని ప్రమోట్ చేసిన తర్వాత ట్రావెల్ ఫండ్, టీమ్ బిల్డింగ్ బోనస్ మరియు ఎల్ఓబి దాదాపు 6 రకాల ఆదాయ మార్గాలు రావడం జరుగుతుంది సార్. సో ఇక్కడ ఒక వ్యక్తిని డెవలప్ చేస్తే 6 రకాల ఆదాయ మార్గాలు వస్తున్నాయి. నాకు ఇక్కడ చిన్నప్పుడు ఒక స్టోరీ గుర్తొచ్చేది. మాది పల్లెటూరు కాబట్టి అప్పుడు టీవీలు పెద్దగా ఉండేవి కావు. ఊరికి ఒక 2, 3, 4 టీవీలు ఉండేవి. సో సాయంత్రం పూట టైం పాస్ కోసం ఎక్కడైతే టీవీ ఉందో ఆ టీవీకి వెళ్ళేవాళ్ళం. అక్కడ టీవీ బాగా చూస్తున్నటువంటి సందర్భంలో, మంచి సీరియల్ కానీ ఏదో మంచిగా చూస్తున్న సందర్భంలో మరి కరెంటు పోద్ది. ఎమ్మట ఆ ఇంట్లో ఓనర్ అమ్మ ఏం చేస్తుందంటే ఆ టీవీ గల ఆమె మరి వాళ్ళ బాబుని పిలిచి, రే నాన్న మా ఇంట్లో కరెంటు పోయింది, పక్కింట్లో కరెంటు పోయిందో చూడాయి అంటాడు. వాడు బాబు బయటకు వచ్చి, మమ్మీ పక్కింట్లో కరెంటు పోయిందమ్మా అని చెప్పేసి అంటాడు. అప్పుడు తల్లి చాలా సంతోషపడుతుంది. సో పక్కింట్లో కూడా కరెంటు పోయిందా, నా ఇంట్లో అనుకున్నాను అంటాడు. రే అట్టయితే మిద్దెక్కి ఊరు మొత్తం చూడయ్యా, ఊరు మొత్తం కరెంటు పోయిందో లేదంట. వాడు మిద్దెక్కి, మమ్మీ ఊరు మొత్తం కరెంటు పోయింది అంటాడు. అప్పుడు చాలా ఆనందానికి హద్దులు ఉండవు సార్. అంటే ఎందుకు చెప్తున్నంటే, సమాజం ఎలా ఉందంటే, మన ఇంట్లో వెలుగు లేకపోయినా పర్లేదు, పక్కింట్లో వెలుగు ఉండకూడదు, పక్కింట్లో వెలుగు లేకపోయినా పర్లేదు, ఊరు మొత్తం వెలుగు ఉండకూడదు అనేటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనము వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక వ్యక్తిని డెవలప్ చేస్తే, ఒక వ్యక్తికి రూ. 10 డబ్బులు ఇప్పిస్తే నీకు ప్రమోట్ వస్తుంది, నువ్వు ప్రమోషన్ వస్తావు, ఆ వ్యక్తి డెవలప్ అవుతాడు, నువ్వు డెవలప్ అవుతావు అనే మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేసినటువంటి మరి ఒక్కసారి మన గ్రేట్ లీడర్స్, కంపెనీ ఫౌండర్స్కి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రకంగా 10 మందిని మంచి చేయటం ద్వారాగా మరి మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఒక గ్రేట్ లీడర్ మీటింగ్లో చెప్పడం జరిగింది, బిజినెస్లో సక్సెస్ రావాలంటే మీటింగ్కి వెళ్ళాలి. మీ అప్లైనర్ ఏ మీటింగ్ పిలిస్తే ఆ మీటింగ్ వెళ్ళాలి. వెస్టేజ్లో వచ్చాక ఈ భూమి మీద నీ భార్య, నువ్వు కన్న పిల్లలు, నిన్ను కన్న తల్లిదండ్రులు గట్టిగా మాట్లాడితే ఆ భగవంతుడు కూడా నిన్ను ఎంకరేజ్ చేయకపోవచ్చు, కానీ ఈ భూమి మీద నీ గెలుపు కోరుకొని, నీ సక్సెస్ని కోరుకుని ఏకైక వ్యక్తి నీ అప్లైనర్. సో ఆ మాట విన్న తర్వాత నా అప్లైనర్ మీద గౌరవం పెరిగింది సార్. అప్పుడు దాకా ఏదో నేను చేస్తే ఆయనకి ఇన్కమ్ వస్తుంది, నేను చేస్తే ఆయన కారు ఫండ్ వస్తుంది, నేను చేస్తే ఆయనకి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, నేను చేస్తే ఆయన డెవలప్ అవుతున్న ఆలోచనలు ఉన్న నేను ఎప్పుడైతే ఈ ట్యాగ్ లైన్ విన్నానో, ఆ విన్న తర్వాత మరి గౌరవం పెరిగింది. ఇంకొక మీటింగ్కి వెళ్ళా. ఇలా మీటింగ్స్ వెళ్తా ఉంటే, నీ పేదరికం పోవాలంటే కండరాలు బిగిస్తే నరాలు కనపడతాయి, ఆ నరాలు తెగేలాగా పనిచేస్తే తరాలు మారుతాయని చెప్పాడు సార్. సో అది విన్న తర్వాత కొంచెం మోటివేషన్ అయ్యా. ఇంకొక గ్రేట్ లీడర్ మాట్లాడుతూ, నా పేదరికం నాతోనే అంతం అవ్వాలి, నా వంశంలో నా తర్వాత జనరేషన్ ఎవడు పేదవాడిగా పుట్టకూడదు అని చెప్పడం జరిగింది. మరి మహానుభావుడు ఎంఎస్ల గురువు గారు చెప్తుంటాడు, పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, పేదరికంలో చనిపోవడం నిజంగా నీ తప్పే. ఇంత గొప్ప అవకాశం వెస్టేజ్ అనే కంపెనీ దొరికిన తర్వాత నువ్వు పేదరికంలో చచ్చిపోతావా? రా, నాతో పాటు రా, నాతో చేయి గలుపు, అసోసియేషన్ నిలబడు, నిన్ను గెలిపించే బాధ్యత నాది అని చెప్పేసి మీటింగ్ వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని మరి గురువు గారు నిలుపుతున్నారు. ఈ రకంగా టీం తయారు చేసుకుంటే క్రమంలో మరి ముందుకెళ్తూ ఉంటే మళ్ళీ ఒక ప్రమోషన్ వచ్చింది. మరి ఏందా అంటే గోల్డ్ డైరెక్టర్ గోల్డ్ డైరెక్టర్ ప్రమోట్ అవ్వడం జరిగింది. ఒకసారి చూడండి సార్, 10 సంవత్సరాల స్కూల్ ఫీల్డ్ లో ఏ ఒక్క ప్రమోషన్ లేదు. నో ప్రమోషన్ ఈజ్ దేర్. బట్ వెస్టీలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని డెవలప్ అవుతుంటే మనకు ప్రమోషన్ వస్తుంది. మేడం అడిగా, మేడం నేను ఇన్ని సంవత్సరాలు స్కూల్లో పనిచేస్తున్నా, ఒక ప్రమోషన్ ఇవ్వండి అంటే ఆ మేడం అన్నది, నువ్వు ప్రమోషన్ రావాలంటే ఇంకొక వ్యక్తి మానుకుంటే ప్రమోషన్ వస్తుంది. చూడండి సార్ ఎంత ఉందో. అక్కడ ఒక వ్యక్తి మానుకుంటే ప్రమోషన్ వస్తుంది, ఇక్కడ ఒక వ్యక్తిని డెవలప్ చేస్తే ప్రమోట్ అవుతా ఉన్నాం. అట్లాగా మరి కంప్లీట్ అయిన తర్వాత గోల్డ్ డైరెక్టర్ గా మరి హైయెస్ట్ ఇన్కమ్ 50,000 ఫర్ మంత్, నెలకి 50,000 తీసుకోవటం జరిగింది. సో ఎక్కడ పని చేయాలంటే, ఎక్కడ డబ్బు వస్తే అక్కడ పని చేయాలి. అందుకు కాబట్టి మరి అప్పటిదాకా స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను నేను, ఆ యొక్క స్కూల్ యొక్క లైఫ్ని పక్కన పెట్టి ఫుల్ టైం యాజ్ ఏ వెస్టీజియన్గా మారాను. సో ఎందుకు వెస్టీజియన్గా మారానంటే, ఈ డిసెంబర్ కల్లా నా యొక్క గోల్ నెలకు 2 లక్షలు ఇన్కమ్ తీసుకోవాలి, మరి ప్లస్ కారు గిఫ్ట్గా తీసుకోవాలి కంపెనీ నుంచి.
సో ఆ డిసైడ్ అయ్యి ఆ గోల్ పెట్టుకుంటే మరి ముందుకెళ్తా ఉన్నా సార్. సో చాలా మీటింగ్లు వింటుంటాం, గోల్ లేకపోతే మనం గోల్ మాల్ అవుతాం, గోల్ లేకపోతే గోల్ మాల్ అవుతాం. అందుకని దయచేసి ప్రతి ఒక్క లీడర్, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ మరి గోల్ పెట్టుకొని ఈ లక్ష్య సాధనలో నువ్వు ఏదైతే లక్ష్యం ఎంచుకున్నావో ఆ లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా, ఎన్ని రిజెక్షన్ వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడి పోరాడాలి. నిలబడి పోరాడితే గెలిచేది నువ్వు. నిలబడి పోరాడితే గెలిస్తే నీ కుటుంబంలో నీ భార్య, నీ పిల్లలు జీవితాంతం నీకు రుణపడి ఉంటారు. వాళ్ళు ఏమి కోరుకోలేరు, ఒక గెలుపును మాత్రమే కోరుకుంటారు. ఆ గెలుపును కోరుకునేటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అప్లైనర్. మనందరికీ తెలుసు సార్, కౌరవులు కౌరవులు 100 మంది, పాండవులు 5. చివరకు యుద్ధం చేసుకున్న తర్వాత ఆ యుద్ధంలో ఎవరు గెలిచారంటే, వాస్తవంగా ఎక్కువ మంది ఉన్నోళ్ళు గెలవాలి, 100 మంది ఉన్నోళ్ళు గెలవాలి, కానీ 5 ఉన్నటువంటి పాండవులు గెలిచారు. ఎందుకనంటే వీరి దగ్గర నీతి ఉంది, నిజాయితీ ఉంది, ధర్మబద్ధంగా ఉన్నారు కాబట్టే. అదేవిధంగా నేను కూడా నీతిగా నిజాయితీగా పనిచేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది సార్. కష్టపడి పని చేయాలని తపనతో అనుక్షణం మనసు రగిలిపోతే నీతి నిజాయితీని, పట్టుదలను, ధైర్యాన్ని వీడకపోతే నేడు కాకపోయినా రేపైనా విజయం నీదే. లేవండి, ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. సో నాకు ఈ సమ్మర్ వస్తే మరి స్కూల్లో పనిచేసేటప్పుడు మరి చాలా చాలా భయపడేవాళ్ళం సార్. ఈ ఎండాకాలంలో మరి హాఫ్ డే స్కూల్ ఉంటుంది, హాఫ్ డే పిల్లలకు సెలవు, కానీ మాకు సెలవు కాదు. మరి 12 నెలల శాలరీ మాకు ఇస్తారు. సో స్కూల్ జరిగేది 10 నెలలే. మరి ఏం చేసేవాళ్ళంటే ఎర్రటి ఎండలో మరి మధ్యాహ్నం దాకా స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ చేసుకుని మళ్ళీ వెళ్తే వాళ్ళు స్కూల్ లోపల బయట మమ్మల్ని లోపలికి రానికుండా గేట్ పెడతారు. ఏం చేయాలి మేము అంటే, ఆ స్కూల్ యొక్క అడ్మిషన్ యొక్క పాంప్లెట్స్ ఒక 30 40 ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి నా యొక్క స్కూల్ యొక్క గొప్పతనాన్ని నువ్వు ప్రచారం చెయ్యి, ప్రచారం చేసి అడ్మిషన్లు తీసుకురా, అడ్మిషన్లు తీసుకొస్తే నీకు నెక్స్ట్ మంత్ శాలరీ ఇస్తాను, నీకు అడ్మిషన్లు చేయకపోతే నిన్ను హోల్డ్లో పెడతానంటుంది సార్. ఆ ఎర్రటి ఎండలో స్కూల్లో పోతే వాళ్ళు గేట్ వేస్తున్నారు. మరి ఎవరైనా ఇంటికి వెళ్దామంటే వాళ్ళు ఏసీలు వేసి పడుకుంటున్నారు, గేట్లు వేసి. సో ఆ రకంగా ఈ రోజు సగటు ఒక టీచర్, ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి ప్రతి టీచర్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, అన్ని సంవత్సరాలు చదువుకొని స్కూల్లోకి పోతే వాళ్ళు గేట్లు వేస్తున్నారు, ఎవరైనా ఇంటికి వెళ్ళి స్కూల్ గురించి చెప్దామంటే వీళ్ళు గేట్లు వేస్తున్నారు. వీళ్ళ యొక్క టైం ఎలా ఉందంటే పార్కులు వెంట ఉంటున్నారు సార్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్. చిన్న చిన్న బడ్డీ కొట్టల్లో ఈ రోజు ఒక టీచర్, చిన్న ఎగ్జాంపుల్, ఒక లాయర్ ఏం కోరుకుంటే ఎవరెవరు కొట్టుకుంటారా, భార్య భర్తలు ఎవరెవరు కొట్టుకుంటారా, లేకపోతే అన్నదమ్ములు ఎవరెవరు కొట్టుకుంటారా, నా దగ్గరికి ఎవరు వస్తారా, నాకు డబ్బు వస్తుంది, కేసులు ఇస్తే డబ్బు వస్తుంది అనుకుంటారు. ఈరోజు ఒక డాక్టర్ ఎవడు అనారోగ్యంతో బాధపడుతున్నాడా, ఎప్పుడు జలుబు వస్తుందా, దగ్గు వస్తుందా, జ్వరం వస్తుందా, మరి ఆ వచ్చినటువంటి పేషెంట్స్ నా దగ్గరికి వస్తే వాళ్ళు బాగు లేకపోతే నాకు డబ్బు వస్తుందని కోరుకుంటాడు. కానీ ఒక టీచర్ ఏం కోరుకుంటాడో తెలుసా? సో నా దగ్గర చేరినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఒక మంచి పౌరుడిగా, సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి ఉద్యోగం కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లవాడిని కోరుకునేటువంటి ఏకైక గొప్ప ప్రొఫెషన్ టీచర్ ప్రొఫెషన్. అటువంటి టీచర్ ప్రొఫెషన్ ఉన్నటువంటి మేము ఈరోజు చాలా చాలా స్ట్రగుల్స్ బాధపడుతున్నాం. గెంటేస్తా ఉన్నాం ఇంట్లోకి, ఎన్నిసార్లు వస్తారు, ముఖం మీద తలుపులు వేస్తున్నారు, ఎంతమంది వస్తారా అని చెప్పేసి. సో అటువంటి అనుభవిస్తున్నటువంటి లైఫ్ లో నుంచి ఈరోజు వెస్టేజ్ కంపెనీని నా ఇంటికి తీసుకొచ్చి నన్ను ముందుకు నడిపిస్తూ నాకు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మరి గ్రేట్ లీడర్ రామన్ సారు ఈరోజు నిజంగా దేవుడే సార్. ఈరోజు 10,000, ఆ 10,000 కాస్త 18,000 నా స్కూల్లో జీతం పెరగడానికి 10 సంవత్సరాలు టైం పట్టింది. వెస్టేజ్ 2 సంవత్సరాలు ఫుల్ పార్ట్ టైం గా పనిచేస్తే నెలకి 50,000 వస్తున్నారు సార్. సో ఈ 9 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా స్కూల్ ఫీజు, మా పిల్లల ఫీజు సంవత్సరం ముందే చెల్లించలే. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ జూన్ జూలైలో లాస్ట్ ఇయర్ ఫీజు చెల్లించి పోయేవాడిని. బట్ ఈ యొక్క వెస్టేజ్కి వచ్చిన తర్వాత, ఈ ఇన్కమ్ వస్తున్న తర్వాత మరి ఫిబ్రవరిలో నేను ఫీజు పే చేశా సార్. అప్పుడు పిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీతో అంటున్నారు, మమ్మీ చాలా సంతోషంగా ఉంది, ప్రతిరోజు మార్చి దాకా క్లాసులో మమ్మల్ని నిలబెట్టేవాళ్ళు, ఎందుకంటే ఫీజు కట్టట్లేదని చెప్పేసి రోజు బాధపడే వాళ్ళం, ఏడ్చే వాళ్ళము. డాడీ ఈరోజు ఎందుకో ఈ సంవత్సరం ముందే ఫీజు కట్టాడు మమ్మీ. వాళ్ళ కళ్ళలో ఆనందం, ఆ బాష్పాలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది సార్. సో ఇక్కడ జూమ్ లో ఉన్నటువంటి వారికి అందరికీ నా పరిస్థితి ఉండకపోవచ్చేమో కానీ ఒక్కరికో ఇద్దరికో ఉంటుంది. ఆ ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు, సార్ ఆదినారాయణ సార్ మీ మాటలు విన్న తర్వాత, మీ జూమ్లు విన్న తర్వాత నేను డిసైడ్ అయ్యాను, గట్టిగా బలంగా పట్టుకున్నాను, 1 year తర్వాత నెలకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నానని చెప్పేసి రేపు ఎవరైనా
నా మాటలు విని, ఒక వ్యక్తి నా మాటలు విని నమ్మి సక్సెస్ అయితే ఆ ఆనందమే చాలా నాకు సంతోషం సార్. ఈరోజు ఎందుకంటే రోజు సంవత్సరానికి దాదాపు కొన్ని వందల మందికి పిల్లలకు పాఠాలు చెప్తున్నాం, కానీ ఏ ఒక్క వ్యక్తికి ఉద్యోగం రావట్లేదు సార్. అందుకు కాబట్టి ఒక గ్రేట్ లీడర్ కోటి ఆనందం సార్ చాలా మంచి వ్యక్తి, నాకు ఆప్తుడు. హ్యాపీగా ఎక్కడ పలకరించినా మరి ఆనందంగా ఉండేవాళ్ళం. అటువంటి కోటి ఆనంద్ సార్ టీంలో ఉన్నటువంటి మీరందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు. చివరిగా 14 సంవత్సరాలు వనవాసం చేసిన రాముడు రాజు అయ్యాడు. ఆ తర్వాతనే దేవుడయ్యాడు సార్. ఆ రాముడు అంతటి వాడే అడవుల పాలయ్యాడు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మనుషులకు ఉన్నటువంటి మనము రిజెక్షన్ అనేది కంపల్సరీగా వస్తాయి. ఆ దేవుడికి అన్ని కష్టాలు ఎదురైనప్పుడు మనం మనుషులం, మనకు ఎదురు అవుతూ ఉంటాయి. సో సక్సెస్ వస్తుంది. ఒక నెల టీం వస్తుంది, 2 నెలల టీం అయిపోద్ది, మీటింగ్స్ 10 మందికి చెప్తాం, ఏ ఒక్కడు రాడు. కానీ డిసైడ్ అవ్వాల్సింది నేను. ఎందుకంటే దిస్ ఈజ్ మై బిజినెస్ అని మీటింగ్స్ వెళ్ళిన తర్వాత దిస్ ఈజ్ నాట్ అప్లైనర్ బిజినెస్, దిస్ ఈజ్ నాట్ లైఫ్ లైనర్ బిజినెస్, దిస్ ఈజ్ మై బిజినెస్ అని ఎప్పుడైతే నేను డిసైడ్ అయ్యానో ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది. నా ఇన్కమ్ ఇప్పుడు నా లైఫ్ లైనర్కి ఏమైనా ఇస్తున్నానా లేదా నా అప్లైనర్కి ఇస్తున్నానా, నేనే ఉపయోగించుకుంటున్నా. కానీ తెలియక, తెలుసో తెలియక చాలా మంది డిమోటివేషన్ అవుతూ ఉంటారు. కాబట్టి దయచేసి వెస్టేజ్ లో మరి 1 ఇయర్ నిలబడి పోరాడాల. ఊరకు ఐడి తీసుకుంటే డబ్బులు రావు. ఒక వ్యక్తి పాపం వెస్టేజ్ ఐడి తీసుకున్నాడంట, 3 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు, కారు తీసుకున్నాడు. హ్యాపీగా ఆ కారు తీసుకున్న క్రమంలో సమ్మర్లో మరి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఎండ ఎక్కువ అవుతుంది, ఏసీ పెంచుకున్నాడు, డీజే సాంగ్స్ పెట్టుకుంటున్నాడు, వింటా ఉన్నాడు, ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాడు. ఎమ్మటి యూ టర్న్ వచ్చింది. ఈ లోపు వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసింది. ఏవండి అన్నది ఒక చెయ్యి చేతులు పెట్టుకుని ఒక చేతు స్టీరింగ్ గర్రని తిప్పేసరికి పెద్ద శబ్దం వచ్చింది. ఏందబ్బా పెద్ద శబ్దం వచ్చిందని చెప్పేసి వాళ్ళ భార్య లేచేసరికి ఈ భర్త మంచం మీద లేడంట, మంచం కింద పడ్డాడంట. ఏమండి ఏమైందని అంటే, ఏమి లేదు, నాకు కల వచ్చింది, వెస్టేజ్ ఐడి తీసుకున్నానంట, 3 సంవత్సరాలు కష్టపడ్డానంట, కారు వచ్చిందంట, ఆ కారులో మన వెళ్తూ ఉన్నానంట, ఈ రకం యూటర్న్ వచ్చింది, మరి తిప్పాను, ఇక్కడ వచ్చి మంచం నుంచి కింద పడ్డాను. చాలా మంది వెస్టేజ్ ఐడి తీసుకొని కలలు కంటా ఉన్నారు. కలలు కంటే కాళ్ళు రావు, కండరాలు బిగించి పనిచేస్తే కార్లు వస్తాయని చెప్పేసి ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో 400 మంది ప్రూవ్ చేశారు సార్. ఆ రకంగా ఈ మంత్ నుంచి నాకు కూడా కార్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతా ఉంది. సో దయచేసి అర్థం చేసుకోండి. సో చిట్ట చివరగా ఒక మనందరికీ తెలిసి చిన్నప్పుడు కాకి కడవ, మరి చాలా బాగుంటుంది స్టోరీ. కాకి కడవ అనే కథ మరి విన్నాము. సో ఆ కాకి మరి చాలా మరి ప్రదేశాలకు వెళ్ళి తిరిగి తిరిగి వస్తూ బాగా దాహం వేసిందంట. ఆ దాహం తీర్చుకోవటం కోసం అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటే ఒక కొండ కనిపించింది. సో మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆ వెస్టేజ్లోకి నేను వచ్చాను, నాకు 5 లక్షల అప్పు ఉంది, ఈ నెలలో తీరుద్ది, లేకపోతే ఒక సంవత్సరంలో తీరుద్ది, నా కష్టాలు మొత్తం ఒక సంవత్సరం వెస్టేజ్ ద్వారా తీరతాయని చెప్పేసి మనం ఎమ్మటే మన అప్లైన్ వస్తే వెస్టేజ్ ఐడి వేసుకొని జారుతున్నాం సార్. మరి అట్లాగే కాకి కూడా ఆ కొండ చూసేసరికి, ఓయమ్మ నాకు మంచి అవకాశం దొరికింది, ఎంతో ప్రదేశాలు తిరిగి వస్తున్నాను, ఎక్కడ నీళ్లు దొరకలేదు, ఇక్కడ ఒక కడవ ఉంది, ఆ కడవ నిండా నీళ్లు ఉంటాయని చెప్పేసి హ్యాపీగా చాలా సంతోషంతో చాలా ఆనందంతో మళ్ళీ వెళ్ళి అక్కడ తొంగి చూసేసరికి అడుగు బాగాన కొన్ని నీళ్లు ఉన్నాయంట. కానీ ఆ ఆ యొక్క కొంచెం నీళ్లను తాగటానికి ఇది మునగలేదు, లోపలికి వెళ్ళలేదు. కానీ ఎక్కడ కూడా కంగారు పడలేదు సార్, ఎక్కడ కూడా డిమోటివేషన్ కాల. సో ఏం ఆలోచించిందంటే, ఆ నీళ్లను నేను ఎలా పైకి తీసుకురావాలి. సో మనం కూడా వెస్టేజ్ ఐడి తీసుకున్న తర్వాత నేను లైఫ్లో వెస్టేజ్ అనే అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని పట్టుకొని నేను ఎలా పైకి రావాలి అని ఆలోచించాలే తప్ప నేను వెస్టేజ్ ఎమ్మటే వచ్చాను డబ్బు వస్తుంటే డబ్బు రాదు. ఆ రకంగా ఆ నీళ్ళని ఎలా తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి క్రమంలో చుట్టూ తిరిగింది, ఒక చిన్న రాయి కనపడ్డది సార్. ఎమ్మటే ఆ దాహంలో ఉన్నా కానీ ప్రయత్నాన్ని ఆపట్లేదు. అండర్లైన్ దిస్ పాయింట్, ప్రయత్నం, ట్రై అగైన్, ప్రయత్నాన్ని ఆపట్లేదు. అక్కడ రాయిని తీసుకొచ్చి ఆ కడవలు వేసేసరికి ఆ నీళ్లు కొంచెం పైకి వచ్చాయి.
సో కొంచెం ఆనందపడ్డది. అట్లాగే వెస్టేజ్లో నువ్వు ప్రయత్నం చేసి ఒక డిస్ట్రిబ్యూటర్ వస్తే ఆ డిస్ట్రిబ్యూటర్ని తీసుకెళ్లి మీటింగ్లో కూర్చోబెట్టి నువ్వు ఎంతైతే కమిట్మెంట్తో పనిచేస్తున్నావు, నువ్వు ఎట్లాగైతే డిసైడ్ అయ్యావో నీ యొక్క లైఫ్ లైనర్ని ఆ డిసైడ్ చేయడానికి ఆ మీటింగ్స్ తీసుకెళ్ళాలి. మీటింగ్స్ తీసుకెళ్లి నీలా ఒక గ్రేట్ లీడర్గా తయారు చేయాలి వెస్టేజ్ సక్సెస్ అవ్వాలంటే. ఆ రకంగా ఆ యొక్క రాయి వేసిన తర్వాత దీనికి కొంచెం ఆనందం వచ్చింది. మనకు కూడా ఒక వ్యక్తి జాయిన్ అయితే మనం ఎంత సంతోషపడతామో ఆ కాకి కూడా అంతే సంతోషపడి మళ్ళీ ఆ నీళ్ళు తాగటానికి రావట్లేదు. మళ్ళా ఏం చేసిందంటే మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ ఇంకొక రాయిని తీసుకొచ్చి ఆ కడవలో వేసింది. కొంచెం నీళ్లు పైకి వచ్చాయి, అయినా ఆ నీళ్ళు అందట్లేదు సార్. మళ్ళా తిరిగింది. ఆ రకంగా తిరిగి రాళ్ళను మొత్తం తీసుకొచ్చి, సో అంత దాహంలో ఉన్న ప్రయత్నాన్ని ఆపలేదు. మనం కూడా వెస్టేజ్ ఎంత దాహంతో ఉన్నా, డబ్బు దాహంతో ఉన్నా, ఇన్కమ్ వచ్చినా రాకపోయినా మన ప్రయత్నాన్ని ఆపకూడదు. ఆ రకంగా ఆ యొక్క కాకి తనకు రాళ్ళను మొత్తం తీసుకొచ్చి కుండలో వేస్తూ ఉంటే కొంచెం పైకి వస్తున్నాయి, వేస్తూ ఉంటే కొంచెం పైకి వస్తున్నాయి. అలా ప్రయత్నం చేసి చిట్ట చివరికి ఆ నీళ్లు పైకొచ్చేదాకా ప్రయత్నం ఆపకుండా ప్రయత్నం చేస్తే మొత్తం ఆ నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంది. సో అట్ ద సేమ్ టైం మనందరం కూడా మరి ఒక వాటిని కొంచెం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి ముందుకెళ్ళాలని కోరుకుంటూ, సో జూమ్లో మీ అందరితో మాట్లాడే మహాభాగ్యాన్ని, ఈ మీటింగ్లో ఉన్నటువంటి 300 మంది నాకన్నా గొప్ప లీడర్స్ ఉండొచ్చు, గొప్పగా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, మరి మంచి మంచి హోదాల్లో ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా వెస్టేజ్ని 1 year కష్టపడి పట్టుకోవాలని కోరుకుంటూ, మరి మా అప్లైనర్ 10వ తరగతి చదువుకున్న వ్యక్తి ఎగ్జాంపుల్ చూసుకోండి. 4 సంవత్సరాల 8 నెలల దాకా వెస్టేజ్ సిద్ధాంతం అంటే 1 year 1 lakh, 1 year 1 lakh, 1 year 1 lakh అంటే ఒక సంవత్సరం పనిచేస్తే 1,00,000 నెలకు తీసుకోవచ్చు. కానీ మా అప్లైనర్ రామంజి సారు 1,00,000 కొట్టడానికి 4 సంవత్సరాల 8 నెలలు 4 సంవత్సరాల 8 నెలలు పట్టింది. సో ఈ 4 సంవత్సరాల 8 నెలలు ఏ రోజు కూడా డిసప్పాయింట్ కాకుండా, డిమోటివేషన్ కాకుండా, వెస్టేజ్లో నేనంటూ నిలబడితే గెలుస్తాను, ఆ గెలిపే నా సక్సెస్ అని చెప్పేసి టీం వచ్చినా రాకపోయినా మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మమ్మల్ని మీటింగ్ తీసుకెళ్తూ ఆ రకంగా హార్డ్ వర్క్ ప్రయారిటీ ఇచ్చి ఎంఎస్ఆర్ గురువు గారి యొక్క అడుగు జాడలో నడుస్తూ ఎంఎస్ఆర్ గారి యొక్క చేతిని పట్టుకొని నడిస్తే ₹1,00,000 ఇన్కమ్ ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 2025లో 2025 అక్టోబర్లో 1,18,000 తీసుకున్నాడు. అక్టోబర్ 2025. నెక్స్ట్ నవంబర్లో 1,13,000, 1,13,000 నవంబర్లో, డిసెంబర్లో 1,25,000, జనవరిలో 2,03,000, ఫిబ్రవరిలో 2,80,000. ఒక్కసారి చూడండి సార్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుందో. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. ఈ రోజు మనకి టీం వచ్చినా రాకపోయినా, ఇన్కమ్ వచ్చినా రాకపోయినా, రాబోయే రోజుల్లో ఇన్కమ్ ఈ విధంగా పెరుగుతుంది, ఒక్కసారి ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది అని నిరూపించినటువంటి మా అప్లైనర్, మరొకసారి చెప్తున్నా, రామంజి సార్ లేకపోతే, నా అప్లైనర్ లేకపోతే నేను వెస్టేజ్లో ఉండేవాడిని కాదు. ఆ రకంగా నీ టీంలో యాజ్ ఏ న్యూ లీడర్గా నీ లైఫ్ లైనర్కి నువ్వు అదే భరోసాను, అదే టీంని అంత హార్డ్ వర్క్ ప్రయారిటీ ఇచ్చి ఆ వ్యక్తిని సక్సెస్ చేయి. నీ నోటి గుండా కూడా, నీ లైఫ్ లైన్ నోటి గుండా కూడా నా గురువు గారు లేకపోతే నేను వెస్టేజ్లో ఉండేవాడిని కాదనే స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళకు డబ్బు ఇస్తే వాళ్ళ నోట్ల నుంచి ఆ మాట వస్తుంది సార్, రెస్పెక్ట్ వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, చివరగా నాకు ఈ జూమ్లో ఇంత గొప్ప గ్రేట్ లీడర్స్తో మాట్లాడేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించినటువంటి గ్రేట్ లీడర్, నా ఆప్తుడు, మిత్రుడు, నా సక్సెస్ కోరుకునేటువంటి వ్యక్తుల్లో ఏకైక వ్యక్తి మరి కోటి ఆనంద్ సార్. తన ఫ్రెండ్ యొక్క నేమ్ని నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, మరి అప్లైనర్ పేరుని తన పక్కన జాయిన్ చేసుకొని ముందుకెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు ఆపరేషన్ చేసుకుని ఎన్నో కారణాలు చెప్తుంటాం. చిన్న ఫంక్షన్ ఉన్నా, చిన్న కర్మ ఉన్నా, చిన్న చావు ఉన్నా, మనకు సంబంధం లేని చిన్న విషయాలు ఏదైనా జరిగినా కానీ మరి మీటింగ్కి వెళ్ళాం. అటువంటిది గొప్ప వ్యక్తి అన్ని 10 కోట్లు వేయించుకొని మన కోటప్ప కొండ మీటింగ్కి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి, ఒక కమిట్మెంట్ లీడర్ మీకు దొరికినందుకు చాలా 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 అదృష్టవంతులు. ఆ రకంగా మరి సంఘం డైరీలో 15,000 జీతంతో పనిచేస్తే వెస్టేజ్ని పట్టుకుంటే 90,000 ఇన్కమ్ తీసుకుంటూ ఎంతో మందికి ఎంఎస్ఆర్ యొక్క ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి కోటి ఆనంద్ సార్, మరి చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్ ద సేమ్ టైం అదేవిధంగా మీటింగ్లో
మరి చాలా సార్లు మరి ఎక్కడ కనపడ్డా కానీ హ్యాపీగా ఫీల్ అయ్యి మరి ఆ మీటింగ్ విన్నటువంటి స్పీచ్ విన్నాను. ఆనంద్ సార్ మరి ఒక బాగా మంచి చదువు చదువుకొని ల్యాబ్ టెక్నీషియన్ గా ఒక ఫార్మసిస్ట్ గా పనిచేస్తూ అక్కడ ఎక్కడ ఇన్కమ్ లేదు, అక్కడ ఎక్కడ సక్సెస్ లేదు అని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మీటింగ్ లో చాలా చక్కగా నీట్ గా మరొక ఎంఎస్ఆర్ లా వివరిస్తున్నటువంటి ఆనంద్ సార్ 1,20,000 నెలకు ఇన్కమ్ తీసుకుంటున్నాడు. రవి సార్ మరి ఎక్కడ చూసినా కానీ మరి ఆప్యాయంగా అభిమానంగా పలకరిస్తున్నటువంటి గ్రేట్ లీడర్, ఎక్కడ కనిపించిన చిరునవ్వుతో పలకరించినటువంటి మరి గొప్ప వ్యక్తి రవి సార్. మరి 1,20,000 ఇన్కమ్ తీసుకుంటూ హరి నాగలక్ష్మి మేడం ఒక కానిస్టేబుల్ మేడంగా పనిచేస్తూ సార్ మరి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని, వెస్టేజ్ యొక్క ఔన్నత్యాన్ని, వెస్టేజ్ లో పనిచేస్తే సక్సెస్ వస్తుందని చెప్పేసి నమ్మి పనిచేస్తున్నటువంటి మరి హరి సార్ నెలకు 60,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. నెక్స్ట్ మరొక గ్రేట్ లీడర్ మా కనిగిరి పక్కన మా నియోజకవర్గం మా మిత్రుడు మరి హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నటువంటి సాయన్న సార్, మరి సాయన్న అని పిలుస్తూ ఉంటాను. అటువంటి గ్రేట్ లీడర్ మరి మరి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తూ వెస్టేజ్ ని పార్ట్ టైం టేకప్ చేస్తే నెలకు 60,000 ఇన్కమ్ తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్స్ మరి ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టీజ్ మరి ఉన్నందుకు గర్వపడుతూ సో అందరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై హౌస్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. కోటి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురువు గారు, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుగారు. గూస్ బంప్స్ వచ్చినాయి నిజానంగా. తుఫానుకి తల వంచని పెను వృక్షం నేల కొలితే తుఫాను అనంతరం గడ్డి పరక సైతం హ్యాపీగా తిరిగిందని గురువు గారు ఆ మాటతో ఈ రోజు ఈ జూమ్ సెషన్ లో గడ్డి పరకాయ అందరు తల వంచి తుఫాను అనంతరం తల ఎత్తుకునేలా చేశారు సార్. మీ యొక్క వాయిస్ ద్వారా చాలా అద్భుతంగా మీ యొక్క ప్రతి మాటలో గాని మీ యొక్క ప్రతి ఒక్క అనుక్షణం కూడా చాలా అంటే చాలా బాగా ఇన్స్పైర్ అయింది. నాకు ఈ యొక్క జూమ్ సెషన్ చాలా బాగా ఉపయోగపడింది. నిజంగా మీరు చెప్పారు డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఒక పేషెంట్ వస్తే